ఈరోజు అమ్మకు ఉగ్గు ప్రిపరేషన్. సో మా అమ్మ కోసం ఉగ్గు ప్రిపరేషన్ అంతా ఎలా, అసలు తింటుందా ఉగ్గు అసలు తింటుందా లేకపోతే వేరే ఏం ఐటమ్స్ ఇంక్లూడ్ చేశానని చెప్పేసి ఈ వ్లాగ్లో మీతో షేర్ చేస్తాను, సరేనా? హలో ఆల్. సో మనం ఈరోజు మెయిన్గా మీరు తమ్నెయిల్ కూడా చూసారు కదా, ఉగ్గు ప్రిపరేషన్ అనేది ఈ వ్లాగ్లో చూడొచ్చు. అండ్ అమ్మకి చాలా మంది అసలు కమెంట్ చేస్తున్నారు, అక్క మీరు ఉగ్గు చేస్తున్నారా లేకపోతే సెర్లాక్ పెడుతున్నారా, 6th month ఆల్రెడీ వచ్చింది కదా ఎందుకు ఇంకా లేట్ చేస్తున్నారు అని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. అమ్మకు 6th month ఎండింగ్లో నుంచి స్టార్ట్ చేయమన్నారనమాట సాలిడ్స్ మా డాక్టర్ వచ్చేసి. సో చాలా మంది 5th month ఎండింగ్ 6th month స్టార్టింగ్ నుంచే స్టార్ట్ చేస్తారు. బట్ నాకు మా డాక్టర్ సజెస్ట్ చేసింది ఏంటి అంటే 6th month ఎండింగ్ ఆర్ 7th month నుంచి స్టార్ట్ చేసినా ఏమీ కాదండి, కొంచెం లేట్గానే స్టార్ట్ చేయండి, మీరు ఆల్రెడీ బ్రెస్ట్ మిల్క్ ఇస్తున్నారు కదా అని అన్నారన్నమాట. సరే పోనీ ఇంకా ఇప్పటివరకు వచ్చాం కదా, మా డాక్టర్ సజెస్ట్ తోటే 6th month ఎండింగ్ నుంచి అయితే నేను స్టార్ట్ చేద్దామని చెప్పేసి ప్రాసెస్ స్టార్ట్ చేశాను. అందరు మదర్స్ లాగానే నాకు కన్ఫ్యూజన్ అన్నమాట. సో ఫస్ట్ ఏం పెట్టాలి, సాలిడ్స్ ఏమేమి ఇంక్లూడ్ చేయొచ్చు బేబీస్కి అని చెప్పేసి. సో అందరూ ఇంకా యూట్యూబ్లో కొట్టినా లేకపోతే మన పేరెంట్స్ని అడిగినా ఎవరిని అడిగినా ఉగ్గు చేసేయమని చెప్పేశారు. సో అందుకని చెప్పేసి నేను ఉగ్గు ప్రిపరేషన్ అయితే చేసేసాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది నా బేబీకి పెట్టానా, అసలు పడిందా, ఇది పెట్టచ్చా లేదా అని చెప్పేస్తే నేను తర్వాత మీకు చెప్తాను. కానీ ఈ ఉగ్గు ప్రిపరేషన్ అనేది చూసేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. అండ్ ఈ చిన్న బాక్స్ ఏంటి అని అనుకోకండి, మీరు తమ్నెయిల్లో కూడా చూసుంటారు. ఈ చిన్న బాక్స్ స్టోరీ పెద్ద బాక్స్ స్టోరీ చెప్తాను. ఫస్ట్ అయితే మెయిన్ ఉగ్గు ప్రాసెస్ అయితే మీకు వీడియోలో చూపిస్తున్నాను, పదండి. సో ఇక్కడ నేను తీసుకున్న క్వాంటిటీ వచ్చేసి చూసారు కదా, మనం రైస్ కొలుచుకునే కప్పు ఉంటుంది. సో ఆ కప్పుతో 1 కప్పు వరకు రైస్ తీసుకుంటున్నాను. సో మీరు ఏ కప్పుతో తీసుకున్నా మెజర్మెంట్ అనేది కరెక్ట్గా చూసుకోండి. సో నేను 1 కప్పు రైస్, ఇది వచ్చేసి రేషన్ బియ్యం అండి, మన ఊర్లలో దొరుకుతాయి కదా ఆ రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. అవైతే చాలా మంచివి, ఇవి నార్మల్గా బయట దొరికేవి చాలా పాలిష్ చేసి ఉంటాయి కదా, అది కాకుండా రేషన్ బియ్యం తీసుకోండి, చాలా మంచిది. సో 1 కప్పు బియ్యానికి 2 స్పూన్ల వరకు మసూర్ దాల్ అంటారు కదా ఎర్రపప్పు, 2 స్పూన్ల వరకు కందిపప్పు, 2 స్పూన్లు మినపగుళ్ళు మీరు మినపప్పు లేకపోతే పొట్టు మినపప్పు వేసుకున్నా సరిపోతుంది. ఇక్కడ నేను 2 స్పూన్ల వరకు పెసరపప్పు, అన్ని 2 స్పూన్లు తీసుకుంటున్నాను. బట్ ఇక్కడ నాకు గుర్తొచ్చింది ఏంటంటే పెసర గుళ్ళు ఉన్నాయి కదా, పెసర్లు ఉంటాయి కదా, అవి 1 స్పూను, పెసరపప్పు 1 స్పూన్ సరిపోతుంది అని చెప్పేసి మళ్ళీ తీసి వేసానన్నమాట. అండ్ 1.5 స్పూన్ వరకే నేను శనగపప్పు వేసానండి, మరీ 2 స్పూన్లు వేయలేదు, మరి ఇంకా వాళ్ళకి బాగోదు కదా అని చెప్పేసి. అండ్ 2 స్పూన్ల వరకు పల్లీలు, ఒక 5 బాదాము, 6 కాజు. సో ఈజీగా ఉంటుంది కదా, మళ్ళీ ఒకసారి మీరు రిపీట్ చేసుకోండి కావాలంటే. అన్నీ 2 స్పూన్లు వేసానండి మొత్తం అంతే, పప్పులు ప్లస్ పల్లీలు కూడా వేసాను ఎక్స్ట్రా, చాలా మంచిది ప్రోటీన్. అండ్ బాదాం కాజు టేస్ట్ బాగుంటుంది, హెల్త్కి కూడా చాలా మంచిది అన్నమాట. సో మీరు కావాలంటే ఒక 2 వరకు వాల్నట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ ఎందుకు వద్దు, ఇంకా సరిపోతుంది పిల్లలకి ఇది అని చెప్పేసి ఇవన్నీ పప్పులు తీసుకొని మంచిగా కడగాలండి. సో డస్ట్ ఉంటుంది, డస్ట్ ఏం లేకుండా మంచిగా కడగండి, మరీ రాసిగా కడగకండి, దానిలో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయి. సో మంచిగా కడిగేసి ఒక స్ట్రైనర్లోకి తీసుకోండి, వాటర్ ఏం లేకుండా. సో వాటర్ రావద్దు అసలు, అందుకే స్ట్రైనర్లోకి తీసుకొని వాటర్ అంతా పోయిన తర్వాత, సో బయట ఎండకు పెట్టట్లేదండి నేను, ఎండకు పెట్టద్దు మరీ మిట్ట మధ్యాహ్నం ఎండకు అస్సలు పెట్టద్దు. నేను మార్నింగ్ 8 o'clock 9 o'clock అట్లా ఎండ వస్తుంది చూడండి, ఆ ఎండకు పెట్టాను జస్ట్ అంతే. మీరు ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోండి, ది బెస్ట్ సరిపోతుంది. సో మార్నింగే కదా, జస్ట్ అట్లా కొంచెమే కదా ఎండ వచ్చేది, బయట కూడా గాలి బాగా వస్తుందని చెప్పేసి నేను అట్లా ఒక క్లాత్ వేసేసి ఆరబెడుతున్నాను, ఎండకు మరీ పెట్టద్దు వీటిని. సో 10 o'clock కల్లా ఆరిపోయాయి, జస్ట్ ఆ గాలి బాగా వచ్చిందన్నమాట, మార్నింగ్ మంచిగా ఆరిపోయాయి చూసారా. ఇట్లా ఆరిన వాటిని డ్రై రోస్ట్ చేసేసుకోవాలి. సో మంచిగా ఆరిపోయాయి, క్లాత్లో నుంచి సపరేట్గా వేరే దానిలోకి తీసేసుకొని ప్యాన్లో మంచిగా లో ఫ్లేమ్లో మాత్రమే అండి, సిమ్ములో మాత్రమే వేయించండి. హై ఫ్లేమ్లో పెడితే అన్ని లోపల దాకా వేగదు, గింజ చాలా మాడిపోతుంది, ప్లస్ టేస్ట్ కూడా అంత బాగోదు. టేస్ట్ బాగా రావాలంటే వేయించడంలోనే ఉంటుంది అన్నమాట ట్రిక్, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను మంచిగా కడాయి తీసుకొని దాంట్లో మంచిగా వేసేసి లో ఫ్లేమ్లో, చాలా టైం పడుతుంది, ఆల్మోస్ట్ ఒక 20 minutes పడుతుందండి ఇవన్నీ వేగేసరికి లో ఫ్లేమ్లో అయితే. సో వేగుతున్నప్పుడు లాస్ట్లో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేస్తాం ఒక 1 minute అన్నప్పుడు నేను ఇక్కడ ఒక 1/2 tablespoon జీలకర్ర, 1/2 tablespoon వాము వేశాను. సో మీరు ఇట్లా చేయితో తీసుకొని నోట్లో వేసుకుంటే మంచిగా కరకర పప్పులు తిన్నట్టు ఫీలింగ్ ఉంటుంది, మెత్తగా అస్సలు ఉండవు అన్నమాట, క్రంచీగా ఉంటాయి.
అట్లా ఉన్నప్పుడు లాస్ట్లో ఒక 1 minute అయితే ఆఫ్ చేస్తాం అన్నప్పుడు ఒక 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేస్తున్నాను, 1/2 టేబుల్ స్పూన్ వాము. జీలకర్ర వాము అనేది డైజెషన్కి చాలా మంచిది కదండి పిల్లలకి. కడుపు ఉబ్బరంగా మోషన్ ఫ్రీ లేకుండా ఉంటుంది చూడండి, అట్లాంటి వాళ్ళకి చాలా మంచిది. సో వాము జీలకర్ర వేసి ఒక 1 minute అట్లా సాటేజ్ చేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి వేరే దానిలోకి తీసుకోండి. దానిలోనే ఉంటే మాడిపోతాయి. వేరే దానిలోకి తీసుకొని పూర్తిగా చల్లారాలి. కంప్లీట్ చేయితో గోరువెచ్చగా కూడా కాదు, చేయితో ముట్టుకొని మంచిగా ఇట్లా దానిలో వేసేలాగా చల్లగా అయిపోవాలండి. కంప్లీట్ కూల్ అయిపోవాలి. సో కంప్లీట్ కూల్ అయిపోయిన తర్వాత మిక్సీ పట్టేసుకోండి. నేను పక్కకు జాలి ఉంది చూసారా, మొత్తం పిండిలాగా జల్లెడలో వేసి జల్లించాలండి కంప్లీట్గా. మీరు ఎక్కువ క్వాంటిటీ ఉన్నా, కొద్దిగా ఎక్కువ అనిపించినా, మీకు జల్లెడలో వేసి జల్లించుకోవాలని ఇష్టం లేకపోయినా పిండి మరలోకి ఇచ్చేసేయండి. పిండిలాగా పట్టాలి. ఎందుకంటే ఫస్ట్ 6th month సాలిడ్ ఫుడ్స్ ఇస్తున్నామంటే వాళ్ళకి ప్యూర్ ఇలాగా ఉండాలండి, ఎక్కడ రవ్వ ఉండద్దు. ఒక 8th month 9th month అంటే రవ్వలాగా ఏం కాదు మీరు జల్లించుకోకుండా. బట్ ఇక్కడ మనం స్టార్టింగ్ మంతే కాబట్టి పిండిలాగా ఉండాలి. చూసారా ఇంత పిండిలాగా అయిందో, ఇంత పిండిలాగా ఉండాలి. ఇది కూడా మనము మిక్సీ పట్టేటప్పుడు కొంచెం హీట్ అవుతుంది కాబట్టి ఈ పిండి అనేది కొద్దిగా చల్లారిన తర్వాత గాజు జారులో మాత్రమే వేయండి. మీరు ప్లాస్టిక్ దానిలో స్టోర్ చేసుకోకండి. గాజు జారు ది బెస్ట్. సో దానిలో వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే 1-2 months ఉంటుంది. మ్యాక్సిమం 1 monthకే ప్రిపేర్ చేసేసుకోండి. నేను కొంచెం అగడపడ్డట్టు నాకు తెలియలేదు, క్వాంటిటీ ఎక్కువ చేసేసుకున్నాను, కానీ మీరు ఇంకా తక్కువ క్వాంటిటీయే చేసేసుకోండి. ది బెస్ట్గా సరిపోతుంది. సో ఇది ఇంకా మంచి ది బెస్ట్ ఉగ్గండి. ఎక్కువ అవసరం లేదు, తక్కువ అవసరం లేదు. పప్పులు కరెక్ట్గా వేసాను నేను దీంట్లో. అయిపోయింది. అండ్ ఈ ఉగ్గు ప్రాసెస్ చూసారు కదా, అన్ని పప్పులు వేసి మొత్తం ప్లేట్ అంతా నింపేసి వేసాం. బట్ మనకు ఒక డౌట్, మన బేబీస్ అప్పుడప్పుడే తింటున్నారు. ఫస్ట్ టైం అసలు పుట్టగానే 6 months వరకు మిల్క్ తాగి తర్వాత డైరెక్ట్ ఇంత హెవీ ప్రాసెస్ ఉన్న పప్పులతో ఉగ్గు తినాలంటే చాలా కష్టం. సో తక్కువ పప్పులతో అంటే ఒక 2-3 రకాల పప్పులతో మాత్రమే ఉగ్గు చేసే టెక్నిక్ ఇదన్నమాట. సో చాలా మంది పిల్లలకు ఇది పడకపోవచ్చు, ఎందుకంటే ఎన్ని రకాల పప్పులు ఉన్నాయి, అంత రైసు, అన్ని రకాల పప్పులు, బాదాము, కాజు, అస్సలు చిన్నపిల్లలకు డైజెస్ట్ అవ్వదు అంటారు. ఇంత చేయండి, అంత చేసుకోండి, తింటారు, కన్ఫామ్గా తింటారు అని అంటారు, కానీ వాళ్ళకి అస్సలు నచ్చదు, డైజెస్ట్ అవ్వదు. స్టమక్ అంతా ఏదో బ్లోటింగ్ ప్రాబ్లం లాగా వస్తుంది, ఏడుస్తారు, లేకపోతే మన ఫేస్ మీదనే చాలాసార్లు ఉంచుతారు ఇట్లా తినిపిస్తే. సో ఇట్లా డైరెక్ట్ ఇదే ఇంక్లూడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్ట్ ఇదే పెట్టకండి. నేను చేసిన బ్లెండర్ మిస్టేక్ మీరు కూడా చేయొద్దు. న్యూ మామ్స్ కానీ, నన్ను ఫాలో అవుతున్న ప్రెగ్నెంట్ ఉమెన్స్, లేకపోతే న్యూ మామ్స్ ఉంటారు కదా, వాళ్ళకు చెప్తున్నది ఏంటి అంటే డైరెక్ట్ ఇన్ని పప్పులతో చేసిన ఉగ్గు మాత్రం ఫస్ట్ అస్సలు పెట్టకండి. సో ఇది ఒకసారి చెప్తాను, ఇదేం రకం ఉగ్గు, నేనేమేమి ఎన్ని రకాల పప్పులు వేసాను, ఇది ఎట్లా చేస్తారని చెప్పేసి. ఇది ఆల్రెడీ సగం అయిపోయింది, కొంచెం చేస్తారని చెప్పేసి ఇప్పుడు ఒక చిన్న వ్లాగ్ చూపిస్తాను, మళ్ళీ పదండి. ఇప్పుడు రెండవ రకం, ఇది 1/2 కప్పు రైస్ మాత్రమే. చూస్తున్నారు కదా, మన మెజర్మెంట్స్ కప్స్లో చూసుకున్న ప్రకారం 1/2 కప్పు, చాలా తక్కువ కప్పు అండి. అంటే 1 కప్పు, సరే చిన్న కప్పుతో 1 కప్పు వేసుకోండి. చిన్న కప్పుతో 1 కప్పు కదా, సో 1.25 మాత్రమే పెసరపప్పు, 1.5 కూడా కాదు, 1.25 పెసరపప్పు, 1.25 వరకు కందిపప్పు అండ్ 1.25 వరకు మినపగుళ్ళు, అంతే. ఇక శనగపప్పు, ఎర్రపప్పు ఏమి వేయట్లేదు. ఈ 3 రకాల పప్పులే వేస్తున్నాను, ఇంకా ఏమి వేయట్లేదు. ఒక 5 బాదాము, 5 జీడిపప్పు, ఇంక ఇవే అండి. చాలా సింపుల్గా లైట్ వెయిట్గా పిల్లలకి ఈజీగా డైజెస్ట్ అవ్వాలి. చాలా ఎక్కువ పప్పులు వద్దు, తక్కువ పప్పులతో అంటే ఈ 3 రకాల పప్పులు సరిపోతాయి. 1/2 కప్పు రైస్కి 1.25 పెసరపప్పు, కందిపప్పు, మినపప్పు అండ్ బాదాము, కాజు, అంతే. వీటిని కూడా యథావిధిగా మంచిగా కడిగేసుకొని ఆరబెట్టేసుకొని, ఆరిన తర్వాత ఫ్యాన్ కింద పెట్టేసాను నేను ఈసారి. మంచిగా ఫ్యాన్ కింద పెట్టి ఆరిన తర్వాత మిక్సీ పట్టేసుకొని జల్లించేసుకొని ఇది ఒక చిన్న బాక్స్లో పెట్టేసుకున్నాను. ఇదైతే నా అమ్ముకు మంచిగా ఇష్టం అండి. చాలా తక్కువ పప్పులు కాదు, ఒకటేసారి పిల్లలకి ఎక్కువ పప్పులు కూడా పడవన్నమాట. సో వాటర్ ఏమి లేకుండా మీరు మంచిగా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకోండి. ఓవర్ నైట్ ఆరబెట్టినా సరే, కొందరు నైట్ ప్రిపరేషన్ చేసుకునే వాళ్ళకు 1-2 hours అయినా సరే, తొందరగానే ఆరిపోతుంది ఫ్యాన్ కింద అయితే, ఎక్కువ టైం ఏమి ఉండదు. అండ్ అవును, దీంట్లో నేను చెప్పడం మర్చిపోయా, దీంట్లో కొద్దిగా ఒక 1/2 టేబుల్, ఇది కొంచెం తక్కువ వెయిట్ కదా ఇదంతా పప్పులు బియ్యము, సో 1/2 టేబుల్ స్పూనే జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ వాము వేసాను అంతే. ఎక్కువ క్వాంటిటీకి కొంచెం ఎక్కువ పెంచుకోండి వాము జీలకర్ర. ఇది తక్కువ క్వాంటిటీ కాబట్టి తక్కువనే వేసాను వాము జీలకర్ర. సో చూస్తున్నారు కదా, జస్ట్ పావు వంతు అంతే.
సో లాస్ట్ అయిపోయేటప్పుడు ఇవి వేసేసి మంచిగా సిమ్లో మాత్రమే, లో ఫ్లేమ్లో మాత్రమే, కొంచెం హై ఫ్లేమ్లో పెట్టినా అయిపోతుంది. స్మెల్తో పాటు టేస్ట్ కూడా మారిపోతుందండి ఏదైనా చేసే ట్రిక్లోని. సో ఇవి కూడా వేయించేస్తాను. ఈ డబ్బా కూడా రెడీ అయిపోయిందన్నమాట. సో మొత్తానికి ఈ 2 రకాల ఉగ్గులు. మీరు ఎప్పుడైనా ఏ రకం ఉగ్గు ట్రై చేస్తారో నాకు చెప్పండి. నేను అడగలేదు, నేను అడిగే విధానంలో, అందుకే ఇప్పుడు అడుగుతున్నాను. మీకు ఏ రకం ఉగ్గు ప్రిపేర్ చేస్తారో మీ పిల్లలకు, లేకపోతే ఏ రకం ఉగ్గు ఇష్టం అనేది నా కమెంట్ బాక్స్లో చెప్పేసేయండి. ఫైనల్గా నా 2 టైప్స్ ఆఫ్ ఉగ్గు అయితే రెడీ అయిపోయింది. గాజు జార్లో మాత్రమే మంచిగా నేను దీనికోసమనే కొన్నానన్నమాట, స్పెషల్గా పెద్దవి చిన్నవి అని చెప్పేసి. తర్వాత వ్లాగ్లో మీకు ఇంకా వేరే రెసిపీ చూపిస్తాను. కానీ ఇప్పటికైతే ఈ సింపుల్ 2 టైప్స్ ఆఫ్ ఉగ్గు రెసిపీస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. సో మీకు ఏది ఇష్టమో, మీ పిల్లలకి ఏది ఇష్టమో కన్ఫామ్గా కమెంట్ బాక్స్లో అయితే చెప్పేసేయండి, సరేనా? కంప్లీటెడ్. చూసారు కదా, ఈ ఉగ్గు 2 చూసారు. మీరు చేసుకోవాల్సింది మెయిన్గా ఈ ఉగ్గు 6th మంత్ ఫస్ట్ స్టార్టింగ్ సాలిడ్స్ ఇంక్లూడ్ చేసేటప్పుడు ఈ రకం ఉగ్గు అయితే ట్రై చేసి పెట్టండి పిల్లలకు. ఎందుకంటే 3 రకాల పప్పులే ఉంటాయి, కొంచెం బాదం, కాజు, రైస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది. వాళ్ళకి డైజెషన్ మంచిగా ఉంటుంది, ఏం బయట కూంచేయరు, మంచిగా తింటారు. ఎక్కువ పప్పులు ఉండవు కాబట్టి వాళ్ళకి అప్పుడే పప్పులు అన్నీ ఇంక్లూడ్ చేయొద్దు. సో అందుకని నేను చేసిన మిస్టేక్ అయితే ఇది, అనవసరంగా చేసుకున్నాను అనిపించింది. పర్లేదు, ఇంకా ఎప్పుడో ఒకసారి ఏంటిది జావలాగా కాసేసుకొని నేనే తాగేస్తాను. ఎందుకంటే నా బిడ్డ కనీసం 1 స్పూన్ కూడా తినదు ఇది. నేను చేసిన బ్లెండర్ మిస్టేక్ అంతా పెద్ద సెర్చ్ చేసి, లేకపోతే మా అమ్మని అడిగి అన్నీ అడిగి చేస్తే ఫైనల్గా నా బిడ్డ అస్సలు 1 స్పూన్ కూడా తినలేదు. ఇది కనీసం 2-3 స్పూన్లు తింది ఫస్ట్. అండ్ పిల్లలకు డైరెక్ట్ ఫుడ్ పెట్టాలి సాలిడ్స్ అన్నప్పుడు అందరూ ఉగ్గుకే వెళ్తారు. నాకు అర్థం కాదు అసలు ఎందుకో. ఈజీ అయిపోతుంది ప్రాసెస్, ఒకసారి చేసి పెట్టేసుకుంటే ఇంకా అదే పెట్టేసేయచ్చు అని అనుకుంటారు ఏమో, కానీ అస్సలు ఇదే కంటిన్యూషన్ చేయకండి. మనకి ఈజీ అయిపోతుంది, డబ్బాలో ఫిల్ చేసేసుకుంటే 1 స్పూన్ టక్క కలిపించేయచ్చు, చల్లారిన తర్వాత పెట్టచ్చు అని అనుకుంటాం, కానీ అస్సలు ఇంక్లూడ్ చేయకండి. మనం ఫుడ్ ఎంత ఇష్టపడి ఎన్ని ఐటమ్స్ చేసుకొని తింటాం, పిల్లలకు కూడా అలా ఉంటుంది కదా, ఒక్కొక్క ఐటమ్ తినాలి, ఒక్కొక్క ఫుడ్ తినాలి, టేస్టీ ఉండాలి వాళ్ళకు కూడా చాలా అనిపిస్తుంది కదా. అందుకని ఆలోచించి పెట్టండి. ఇది నేను వీక్లీ వన్స్ మాత్రమే పెడతా. ఈ డబ్బా మీరు షాక్ అవ్వచ్చు, ఇది నేను వీక్లీ వన్స్ మాత్రమే పెడతా. ఇది అసలు పెట్టట్లేదు ఇంకా, ఎందుకంటే ఒక్కసారి వండానండి, ఒక్కసారి పెట్టా, 2 టైమ్స్. ఒక రోజు ఫస్ట్ రోజు పెట్టాను, మొత్తానికి తినలేదు. 1/2 స్పూన్ తింటే ఎక్కువ అసలు తినలేదు. సరే, సెకండ్ డే గ్యాప్ ఇచ్చి మళ్ళీ థర్డ్ డే పెట్టా, అసలు ఇంకా అప్పుడు అసలు మొత్తానికే తినలేదు. ఇది పక్కకు పెట్టేశాను, నాకు అర్థమైపోయింది. నేను కూడా మా డాక్టర్ సజెస్ట్ తీసుకున్నాను అనమాట. సో అందరూ చిన్నపిల్లలకు పెట్టాలంటే ఫస్ట్ ఉగ్గనే ప్రిఫర్ చేస్తారమ్మా, అన్ని పప్పులు వాళ్ళకి డైజెషన్ అవ్వదు. సో మీరు కూడా అంత పిచ్చి పని చేయకండి, అన్ని రకాల ఫుడ్ ఇంక్లూడ్ చేయాలి వాళ్ళకు. అంటే వాళ్ళకి పెట్టే ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి, అవి నేను చెప్తాను, అవి పెట్టాలి. కానీ ఒకటే రకం ఉగ్గు పెడితే వాళ్ళు కూడా ఎలా తింటారు అని చెప్పేసి అనేసరికి నేను కూడా సెర్చ్ చేసి మా డాక్టర్ని అడిగి, ఇంకోళ్ళు ఎవరుంటారు, డైటీషియన్, చిన్నపిల్లల డైటీషియన్, కొంచెం అక్కడికి వెళ్తే చెప్తారు. మాకైతే చెప్పారన్నమాట, చిన్నపిల్లల డైటీషియన్ డాక్టర్తో అక్కడ ఇంక్లూడ్ అయి ఉంటాం, మేము అడిగాము. సో డైటీషియన్ ప్లస్ డాక్టర్ చెప్పిన ఫుడ్ ఐటమ్స్ నేను మీకు చెప్తాను. అదే మీ పిల్లలకు పడాలని ఏం లేదు, బట్ అలా ట్రై చేయండి ఒకసారి. ఉగ్గే తినట్లేదు కదా అని కుచ్చి పెట్టకండి, బెటర్. సో నేను ఇదైతే వీక్లీ వన్స్ పెడతాను. ఇది చాలా తక్కువ రకాల పప్పులే, కొంచెం అయిపోయింది చూసారా, తక్కువ రకాల పప్పులు కొంచెం మంచిది కాబట్టి వీక్లీ వన్స్ పప్పులతో ఇంక్లూడ్ చేసిన ఉగ్గు పెడతాను. అండ్ ఇంకొకటి పూల్ మకానా, మురుమురాలు అంటారు కదా, బొరుగులు పూల్ మకానా 2 డ్రై రోస్ట్ చేసి దానిలో కొద్దిగా బాదం, కాజు కలిపి అంతా డ్రై రోస్ట్ చేసి ఒక డబ్బాలో, ఇట్లాంటి డబ్బాలో ఒకటి పెట్టేసుకుంటాను. అది ఒక రోజు పెడతాను. 2 రోజులు అయిపోయిందా, థర్డ్ డే ఓట్స్ డ్రై రోస్ట్ చేసి పొడి చేసి ఒక డబ్బాలో పెట్టేసుకుంటాను అనమాట ఇలాగా. సో ఓట్స్ ఒక రోజు పెడతాను. 3 రోజులు అయిపోయిందా. 4వది రైస్, పొటాటో, క్యారెట్, ఈ 3 ఉడికించి మెత్తగా స్మాష్ చేస్తానన్నమాట. మొత్తం మిక్సీ పెట్టాను ఎప్పుడు నేను, ఎందుకంటే రైస్ ఉంటుంది కదా, మిక్సీ పెడితే ఎందుకు అనవసరంగా అని చెప్పేసి స్మాష్ చేస్తానన్నమాట, గుజ్జు అయ్యేలాగా. అది పెట్టేస్తాను. 4 అయిపోయాయా. 5వ రోజు ఇదేంది రైస్, ఓన్లీ పెసరపప్పు. 6వ రోజు రైస్, పెసరపప్పు, క్యారెట్ అంతే. 7వ రోజు ఓన్లీ రైస్.
ఓన్లీ రైస్ మంచిగా ఉడికిచ్చి స్మాష్ అయినా చేసి పెడతాను, లేకపోతే రైస్ కడిగి ఆరబెట్టి పొడి చేసేసి ఆ పొడి డబ్బాలో ఫిక్స్ చేసుకున్నా సరిపోతుంది. బట్ నేను ఎందుకు అట్లా డబ్బాలో పెట్టుకున్నాడని రైసే వండిన తర్వాత స్మాష్ చేసి పెట్టేస్తాను అనమాట. 7 days 7 types ఆఫ్ మార్నింగ్ టైంలో పెడతాను. ఇప్పుడు 6th month ఎండింగ్ కదా, అంటే ఆల్మోస్ట్ 6th month దాకా క్యాలిక్యులేట్ చేసేసుకోండి. ఫస్ట్ సాలడ్స్ ఇంక్లూడ్ చెప్పినాడు. సాలడ్ ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఇంక్లూడ్ చేసేటప్పుడు ఫస్ట్ డే ఈ ఉగ్గు పెడుతున్నామంటే 3 days కంటిన్యూస్గా ఉగ్గే పెట్టండి. ఫస్ట్, సెకండ్, థర్డ్ డే కంటిన్యూస్గా ఉగ్గు పెట్టండి. 4th, 5th, 6th ఓట్స్ పొడి, అదే ఓట్స్ చెప్పాను కదా, అట్లా ఏదైనా పెట్టినా మీరు 3 రోజులు వెయిట్ చేయండి. 3 రోజులు వెయిట్ చేస్తే ఇది పిల్లలకు పడుతుందా లేదా, మోషన్ ఫ్రీగా ఉంటుందా లేదా, వాళ్ళకి కడుపు నొప్పి ఏమైనా వస్తుందా, బాగా ఏడుస్తున్నారా, ఇట్లా కడుపు ఉబ్బరంగా ఏమైనా అనిపిస్తుందా అనేది 3 daysలో రిజల్ట్ పక్కా తెలుస్తుంది. ఈ 3 daysలో ఇవేం లేదు, హ్యాపీగానే ఉన్నారు అంటే ఇది ఐటమ్ పడుతున్నట్టు. ఇది నెక్స్ట్ వీక్లో మళ్ళీ ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఈ 3 daysలో ఈ ప్రాబ్లమ్స్ బాగా వస్తే ఇది తీసి పక్కకు పడేయండి, ఎందుకంటే ఈ పిల్లలకు ఇప్పుడే పడట్లేదు, తర్వాత ఇంకెప్పుడైనా ఇంక్లూడ్ చేసేసుకోవచ్చు అని చెప్పేసి. ఏ ఫుడ్ పెట్టినా 3 days వెయిట్ చేయండి, సరేనా? నేను ఈ వీక్లో మండే, ట్యూస్డే అంటే సోమవారం, మంగళవారం, బుధవారం ఈ ఉగ్గు పెడతా. ఇంక ఈ మళ్ళీ పెట్టాను, పక్కకు పెట్టేస్తా. గురువారం, శుక్రవారం, శనివారం ఏంటంటే రైసు, ఆలుగడ్డ, క్యారెట్ ఉడికిచ్చింది పెడతా. ఇది 3 రోజులు పెడతాం. మళ్ళీ ఇది పక్కకు పెట్టేసి మళ్ళీ నెక్స్ట్ మండే, ట్యూస్డే, వెనస్డే వచ్చేసి ఓట్స్. అట్లా 3 days ఏ ఫుడ్కైనా నేను టైం తీసుకుంటున్నా, ఎందుకంటే నా బిడ్డకు పడుతుందా లేదో తెలియాలి కదా. అట్లా మార్నింగ్ టైం ఇప్పుడు 2 times వాళ్ళకు మీల్స్ పెట్టేది, మార్నింగ్, ఈవినింగ్. సో 10 to 11కి ఒక మీల్ అయితే 4 to 5కు ఒకటి పెట్టాలి. సో మార్నింగ్ అయితే ఇవన్నీ పెడుతున్నాను కదా, మరి ఈవినింగ్ ఏం పెడుతున్నానని డౌట్ రావచ్చు, సారీ. ఈవినింగ్ వచ్చేసి ఆపిల్ ప్యూరీ ఒక రోజు, అంటే 3 days ఏం చెప్పాను కదా, నేను 3 days ఆపిల్ ప్యూరీ కూడా 3 days పెడతాను. ఇది పడుతుంది, నా బిడ్డ తింటది అని చెప్పేసి ఏం అనిపించకపోతే, ప్రాబ్లమ్స్ కూడా ఏం రాకపోతే అది కంటిన్యూషన్ చేస్తా, లేకపోతే పక్కకు పడేస్తా. ఇప్పటి వరకు అయితే నా బిడ్డకు అన్నీ పడాయి, ఒక ఉగ్గు తప్ప. అసలు ఇది చాలా దారుణం. అసలు ఇదైతే ఇంత చేసి పెట్టేసుకున్నాను, నా బిడ్డ మంచిగా తింటదని. అస్సలు ఇది ఘోరంగా, ఇది అనవసరంగా చేసి పెట్టేసుకున్నాను. ఇది ఎప్పుడు ఇంక్లూడ్, మళ్ళీ నేను మా డాక్టర్ని అడిగాను అన్నమాట, అసలు ఇది ఎట్లా సార్ మరి మళ్ళీ ఇంకా ఇది తినలేనట్టేనా అని. అంటే ఇప్పుడిప్పుడే వాళ్ళ పిల్లల కడుపు అంతా ఇంతే కదా, ఫస్టే కదా, అన్ని పప్పులు డైజెస్ట్ ఎలా అవుతుందని చెప్పి చేసుకున్నావు. చాలా రేర్, అసలు డైజెస్ట్ అంతలా అవ్వదు, కుచ్చి పెట్టద్దు. ఉగ్గు మాత్రమే నువ్వు మొత్తం నెలంతా పెడతావని ఫిక్స్ చేసుకొని ఇది ప్రిపేర్ చేసుకున్నావా అని అనేది ఎవరు తిట్టారనమాట. ఇది ఎప్పటికన్నా 8th monthలో 9th monthలో అప్పుడు వాళ్ళు కొంచెం అన్నిటికీ అలవాటు పడతారు కాబట్టి అప్పుడు పెట్టేసి, అప్పటి వరకు నువ్వు ఇది పక్కకు పడేసాయి అని చెప్పేసి అన్నారు అనమాట. సో ఇదైతే నేను నా బిడ్డకైతే పెట్టాను, ఇంకా నేను ఫిక్స్ అయిపోయా కాబట్టి ఇది పక్కకు పడేసాను. సో చెప్పాను కదా, ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైం. అండ్ అన్ని రెసిపీస్ నేను చెప్పే మార్నింగ్ పెట్టి అన్ని రెసిపీస్ దీంట్లో నేను చూపించాలంటే చాలా కష్టం అండి. ఇప్పుడు ఓన్లీ ఈ చిన్న ఉగ్గు, ఈ పెద్ద ఉగ్గు మాత్రమే ఈ వీడియోలో చూపించాను. అండ్ కొన్ని టిప్స్ చెప్తున్నాను. నేను కమ్మింగ్ అప్ మళ్ళీ లాంగ్ వీడియోస్లో మొత్తం నేను వీక్ అంతా ఏం పెడుతున్నాను, మార్నింగ్ టైంలో, ఈవినింగ్ టైంలో అని మళ్ళీ వ్లాగ్ తీస్తాను. మీరు టెన్షన్ పడకండి, మళ్ళీ అడగకండి ఇదేలా పెడుతున్నారు అని చెప్పేసి. సో ఇవైతే నేను చెప్తున్నాను కదా, నేను ఆలుగడ్డ, క్యారెట్, ఇంకొకటి వెజిటేబుల్స్లో బీన్స్ ఉంటాయి, పచ్చి బఠానీ ఇది ఉంటాయి కదా అవి, టమాటా కూడా, పాలకూర. మెయిన్ ఫస్ట్ అయితే నేను ఇవే పెడుతున్నాను, ఒక 5-6 పెడుతున్నాను వెజిటేబుల్స్లో. ఎక్కువగా క్యారెట్, ఆలు, పచ్చి బఠానీ అదే పెడుతున్నాను ఎక్కువగా. ఇంకా తర్వాత యాడ్ చేయాలి. పప్పులలో పెసరపప్పు రైస్ అట్లా ఉడికించి పెట్టేస్తున్నాను. అండ్ ఫ్రూట్స్లలో ఈవినింగ్ వచ్చేసి ఆపిల్ ప్యూరీ, బనానా, స్వీట్ పొటాటో, ఇంకా ఇప్పటి వరకు ఈ 3 పెట్టాను. ఎందుకంటే అమ్మకు 6th month ఎండ్ అయిపోయి నెల అవుతలేదు కదా. ఇప్పుడు నేను స్టార్ట్ చేసి ఒక ఓన్లీ 2-3 weeks అవుతుంది. ఇది 7th month కదా, ఇంకా 2 weeks కంప్లీట్ అయిపోతుంది అంతే. ఈ 2 weeks అయిపోతున్నప్పుడు ఇంకా ఏమేమి ఇంక్లూడ్ చేస్తున్నాను అనేది కమింగ్ అప్లో చెప్తాను. ఇప్పటి వరకు అయితే యాపిల్, బనానా, స్వీట్ పొటాటో పెట్టాను. ఇప్పటి వరకు అయితే ఫ్రూట్స్లో అవే 3 ఇంక్లూడ్ చేశాను, యాపిల్, బనానా, స్వీట్ పొటాటో, పియర్స్ ఫ్రూట్ అని దొరుకుతుంది కదా, సేమ్ కొంచెం గ్రీన్ యాపిల్ లాగానే ఉంటుంది అనమాట. ఈ 4 అయితే ఇంక్లూడ్ చేశాను. ఈ 4 మంచిగా ఏమీ లేదు. బనానా అంటే యాజ్ యూజువల్గా స్మాష్ చేసేసి మెత్తగా పెట్టేస్తాము. యాపిల్, స్వీట్ పొటాటో, పియర్ ఫ్రూట్ వచ్చేసి వాటి పైన పీల్ తీసేసి మంచిగా స్టీమ్ చేస్తాను, ఉడికించాను. స్టీమ్ చేసి వాటిని మిక్సీ జార్లో వేసేసి మెత్తగా
మంచిగా చిన్నపిల్లలకు తినిపించడమే. ఈవినింగ్ 4 to 5 మధ్యలో పెట్టేస్తాను అనమాట. 2 మీల్సే పెడుతున్నాను. 7th మంత్ వచ్చాయి కదా 3 మీల్స్ పెట్టచ్చు కదా అని అడుగుతారు. నేను అసలు స్టార్ట్ చేసిందే 6th మంత్ ఎండింగ్లో కాబట్టి 2 మీల్సే పెడుతున్నాను. 7th మంత్ ఎండింగ్లో 3 times పెడతాను అనమాట. సో ఇప్పుడైతే అది మార్నింగ్ టైంలో ఇది, ఈవినింగ్ టైంలో ఇట్లా ఇంక్లూడ్ చేసేస్తున్నాను. ఉగ్గు ఒక్కటే పెడతారండి కొంతమంది, మార్నింగ్ ఈవినింగ్ నైట్, మార్నింగ్ ఈవినింగ్ నైట్, అసలు కంటిన్యూషన్గా ఉగ్గే పెడతారు. ఆ ఉగ్గే పెడితే సేఫ్ ఒక పప్పులు మాత్రమే పిల్లలకు మీరు బాడీలోకి పంపిస్తున్నారు. ఇంకా ఏ రకమైన వెజిటేబుల్స్ ఫ్రూట్స్ పంపించట్లేదు కాబట్టి జర కొంచెం వెజిటేబుల్స్, అప్పుడప్పుడు పప్పులు, అప్పుడప్పుడు ఫ్రూట్స్, ఓట్స్ ఇట్లా అన్నీ పంపించండి పిల్లలకు. కొంచెం వాళ్ళకు కూడా అలవాటు అవుతుంది, రాను రాను తినగలుగుతారు. మీరు ఒకటేసారి మళ్ళీ అవన్నీ పెడితే తినలేరు. సో నేనైతే ఏమనుకున్నాను తెలుసా, స్టార్టింగ్ డెలివరీ అయిన తర్వాత 6th మంత్ గురించి ప్లాన్ చేసుకున్నప్పుడు ఒక ఉగ్గు ప్రిపేర్ చేసేసుకొని డబ్బాలో పెట్టుకుంటే అమ్మయ్య 1 year వరకు ఉగ్గే పెట్టచ్చు అని ఒక థాట్లో ఉండిపోయాను నేను. తర్వాత నేను మా డాక్టర్తో మాట్లాడిన తర్వాత ఇది ఒకసారి ప్రిపేర్ చేసేసుకొని ఫెయిల్ అయిన తర్వాత నాకు తెలిసింది, ఓహో పిల్లలకి ఇలా పెట్టాలి. మనం ఎన్ని టేస్ట్లు కోరుకుంటామో, మనం ఫుడ్ ఎలా టేస్ట్ని ఎంజాయ్ చేయగలుగుతామో వాళ్ళు కూడా అట్లా ఎంజాయ్ చేసుకుంటూ తినాలి అంటే ఇన్ని రకాలు చేయాలి కదా పాపం. వాళ్ళకు కూడా ఒకటే రకం తిను కూర్చుకుంటా పెడితే ఎట్లా తింటారు అని నాకు అప్పుడు అనిపించింది. సీరియస్గా అట్లా మీరు మిస్టేక్ చేయకండి, మంచిగా ఒక్కొక్కటి మంచిగా వాళ్ళకు అలవాటు చేయండి, మంచిగా తింటారు. అండ్ మీకు ఒకటి తెలుసా, అమ్ము ది బెస్ట్గా ఎంజాయ్ చేసుకుంటూ హ్యాపీగా తినే ఫుడ్ ఏంటో తెలుసా, ఆపిల్ ప్యూరీ. ఎంత మంచిగా అంటే ఆపిల్ ప్యూరీ ఉన్న రోజు అసలు నా బౌల్ మొత్తం ఖాళీ అయిపోతుంది. అమ్ము ఫస్ట్ ఇంక్లూడ్ చేసినప్పుడు తను ఎంత తినాలి, ఒక హాఫ్ ఆపిల్ తింటే చాలా స్టమక్ వల్ల ఫుల్ అసలు నార్మల్గా, కానీ ఒక ఫుల్ ఆపిల్ వరకు అట్లా చెప్పద్దు దిష్టి తొలుగుతుంది, కానీ మంచిగా తింటుంది అనమాట ఆపిల్. అట్లా చిన్న పిల్లలకు ఇష్టమైంది ఏంటో చూసుకొని చెక్ చేసుకొని అవి మంచిగా ఇంక్లూడ్ చేయండి, హ్యాపీగా తినేస్తారు. అదే పియర్ ఫ్రూట్ పెడితే తినదు సరిగా, అస్సలు కొంచెం చేదిగా ఏదోలాగా ఉంటుంది, ఒక పావు వంత మాత్రమే తింటుంది అన్నమాట. సో అట్లా మీకు తెలుస్తుంది మీ బేబీకి ఏది ఇష్టము, ఏది ఇష్టం లేదు, ఏది బాగా తింటున్నారని హ్యాపీగా తెలుస్తుంది. సో అవి మాత్రం చూసుకుంటూ పెట్టండి. సో ఈ స్టోరీ ఇదన్నమాట. చాలామంది నన్ను అడుగుతున్నారు కదా అక్క ఉగ్గు చేస్తున్నారా, ఇంకేం పెడుతున్నారు, ఇంకేం చేస్తున్నారా అని అడుగుతున్నారు కాబట్టి ఈ వ్లాగ్ చేశాను. కొంచెం ఎక్కువైతే మాత్రం సారీ. మీకు ఇంకా అర్థమైపోయింది నేను చెప్పే ప్రాసెస్, అమ్మకు పెట్టేది అంతా అని అర్థమైపోయింది అని అనుకుంటున్నాను. అర్థం అవుతే ఓకే, అర్థం కాకపోతే కింద కామెంట్ బాక్స్లో అడగండి, నేను నెక్స్ట్ కమింగ్ బ్లాగ్లో మీతో షేర్ చేస్తాను. అండ్ ఇప్పటికైతే ఈ ఉగ్గు రెసిపీస్ పోస్ట్ చేశాను అంటే ఇది అందరికీ మళ్ళీ నా అమ్మకు పడట్లేదు కదా అని చెప్పేసి మీ బిడ్డలకు కూడా పడదు అని నేను చెప్పట్లేదండి. ఒక్కొక్కరి డైజెషన్ సిస్టమ్ ఇది ఒక్కొక్కరికి. చాలా మంది ఉగ్గు పెట్టగానే తినేస్తారు. మనం అంటే ఇప్పుడు ఇన్ని రకాలు చేస్తున్నాము, కొందరు లేని వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఒక ఉగ్గు ప్రిపేర్ చేసి పెట్టేసుకుంటారు, వాళ్ళ బిడ్డలకు అది పెట్టేస్తారు, వాళ్ళు తినేస్తారు కదా. మరి వాళ్ళు ఎట్లా తింటారు, మరి మీ పాపలు ఎందుకు తినరు, మన పాపలు ఎందుకు తినరు అని చాలామంది క్వశ్చన్ వేస్తారు. ఒక్కొక్కరు తీరు ఒక్కొక్కరికి. నాకు నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం, మా హస్బెండ్కి వెజ్ అంటే బాగా ఇష్టం, డిఫరెన్స్ తెలుస్తుంది కదా. అట్లాగే నా పాప ఇది అసలు తినదు, ఇతను చాలా తక్కువ పప్పులతో చేసిన పొడిది ఉగ్గు అయితే తింటుంది. సో అట్లా మీ పాప బాబు తినరు అని నేను చెప్పట్లేదు, ఇది హెల్దీ వే వర్షన్ ఆఫ్ ఉగ్గు. మీ బాబు ఆ పాప తినగలిగితే ఓకే, తినట్లేదు, డైజెషన్ అవ్వట్లేదు, వాళ్ళు ఏడుస్తున్నారు, ఉంచేస్తున్నారు, మోషన్ సరిగా ఫ్రీ అవ్వట్లేదు, కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది, ఏం చేయాలి అన్న వాళ్ళకు ఈ టైప్ ఆఫ్ ఉగ్గు ప్రిపేర్ చేసేసుకొని ఒకసారి పెట్టండి. ఇదే కంటిన్యూస్గా పెట్టకండి, వెజిటేబుల్స్ యాడ్ చేయండి, ఫ్రూట్స్ యాడ్ చేయండి. ఇట్లా ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ పోతే వాళ్ళు కూడా హెల్దీగా ఉంటారు, మంచిగా తినగలుగుతారు, వెయిట్ గెయిన్ అవుతారు. నేను ఇచ్చే టిప్ ఇది ఒక్కటే. సో ఈ వీడియోలో మీకు ఏమైనా యూజ్ అయ్యాయి నేను చెప్పే టిప్స్ లేకపోతే అని అనుకుంటున్నాను. ఈ ఉగ్గు రెసిపీస్ కూడా ఏది చేసుకున్నా ఇట్లా చిన్న బాక్స్ అంతా క్వాంటిటీ చేసేసుకోండి, హ్యాపీగా అయిపోయిన తర్వాత మళ్ళీ చేసేసుకోవచ్చు. కొంచెం పెద్ద బాక్స్ లాగా అవాయిడ్ చేయండి. టైం మనకు ఉండదు అనుకున్నా సరే టైం తీసుకొని మరీ చేసుకొని ఇట్లా చిన్న దానిలో ప్రిపేర్ చేసేసుకోండి. 1 month కంటే ఎక్కువ స్టోర్ దేన్ని ఉంచకండి, అది బాగోదు పిల్లలకు అసలు. సో 1 month వరకు పట్టేలాగా చేసేసుకోండి. ఇది నా 1 monthలో కంప్లీట్ అయిపోతుంది అని అనుకుంటున్నా, కాకపోతే వీక్ ఒకసారి పెడుతున్నాం కదా, సో 1 month కూడా కంప్లీట్ అవ్వదు. ఎందుకంటే నేను దీనిలో 2 spoons or 1.5 spoons తీస్తా, నాకు తెలిసి ఇంత సగం ఒక 30 వంతు అయిపోతుంది, కొద్దిగా మిగులుతుంది, కానీ పెట్టాను. 1 month కంటే ఎక్కువ అసలు పెట్టకండి, బేబీస్కి కూడా మంచిది కాదు, స్టోర్ చేస్తాం కదా మనము. సో అందుకని ఇంకా నేను రాను ఉగ్గు తగ్గించి
ఇట్లా రైస్లో పప్పులే ఉడికించేసి పెట్టేస్తాను డైరెక్ట్గా. ఇట్లా పొడి చేసి పెట్టేసుకున్నాను దానికంటే డైరెక్ట్ రైస్లోనే పెసరపప్పు ఉడికించేసి పెట్టడము, కందిపప్పు ఉడికించేసి పెట్టడము, ఒక్కొక్క పప్పు ఇంక్లూడ్ చేసుకుంటే అట్లా పెట్టడం బెటర్ నాకు తెలిసి దీనికంటే. సో అట్లా టైం లేదనే వరకు ఇట్లా ఉగ్గు బెటర్. సో ఉగ్గు ప్రిపరేషన్స్ నేను చెప్పే టిప్స్ కొన్నైనా మీకు యూజ్ అయ్యాయని నేను అనుకుంటున్నాను. యూజ్ అవుతే మాత్రం ప్లీజ్ లాస్ట్ వరకు చూసారు కదా, లాస్ట్ వరకు చూసారంటే ఎంతో కొంత నచ్చి ఉంటుంది. నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్, షేర్, కమెంట్, ఆల్సో సబ్స్క్రైబ్. నెక్స్ట్ వ్లాగ్లో మా అమ్ముది ఇంకేమేమి పెడుతున్నాను ఫుడ్ ఇంక్లూడ్ అని చెప్పేసి ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ అవన్నీ నేను కన్ఫామ్గా మీతో షేర్ చేస్తాను. సో అంతవరకు స్టే ట్యూన్ అప్ మై ఛానల్. బాయ్.